హాయ్ అండి, వెల్కమ్ టు బిఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. అండ్ గుడ్ మార్నింగ్ అంటే మీకు కదండి, నాకు గుడ్ మార్నింగ్. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంకి అయితే లేచాను. అండ్ చెప్పాలంటే నేను 3:30 ఆ టైంకి లేగలేదండి, 2:30 అండ్ 2కి లేచినట్టు లెక్క. ఎందుకంటే హోలీ పాడ్యమి కాబట్టి అండి, కాలువ దగ్గరికి దీపాలు కాలువలో వదలడానికి అయితే నేను ఎప్పుడు కూడా కాలువ దగ్గర, గోదావరి కాలువ దగ్గర కాబట్టి మేము అక్కడికే వెళ్తాం. సో అక్కడికి వెళ్ళడానికి అర్లీగా వెళ్తేనే కానీ అవ్వదు కదా. ఏదైనా పని ఉందనుకోండి, ఇంకా ఒకటే టెన్షన్ వచ్చేస్తుంది కదా, పొద్దున్నే లెగగలుగుతామా, ఆ టైంకి రీచ్ అవ్వగలుగుతామా అని చెప్పేసి టెన్షన్ అయితే వచ్చేస్తుంది. అలాగే నేనేంటంటే పడుకోవడం లేట్గా పడుకుంటాను, అండ్ రేపటికి ఏం చేసుకోవాలి, ఏం సర్దుకోవాలని చెప్పేసి పడుకోవడం లేట్గానే పడుకుంటాను. అండ్ లెగడం మాత్రం అర్లీగా లెగుస్తాను, నీరసపడిపోతూ ఉంటాను. మామూలుగా అయితే మా స్వామి పాపం నేను లెగిసినప్పుడు ఆయన కూడా లేచి ఆయన గుమ్మాలు తుడుచుకుంటూ వస్తే నేనైతే తడిబట్టలు బట్ట పెట్టుకుని వచ్చేదాన్ని. ఇంకా పాపం ఆయనకి మాల వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఆయనకి ఎంతో అలసిపోయి ఉంటారు. నన్ను లెగ్గొట్టు మాత్రం నేను హెల్ప్ చేస్తానులే అని అన్నారు. అయినా సరే నా మనసుకి అసలు ఒప్పుకోలేదండి. అలాగే తుడుచుకుంటూ అయితే వచ్చాను. అండ్ ఇల్లు అంతా తుడుచుకుని రావడం ఒక ఎత్తు అండి నిజంగా ఎర్లీ మార్నింగ్. అండ్ ముందు రోజు చేసుకోవడానికి గుమ్మాలు అయితే తుడుచుకోలేము కదా, ఇంకా పాచితో అలా ఉండకూడదు కదా అని చెప్పేసి మొత్తం అంతా చేసుకుంటూ వచ్చాను. బయట నైట్ కొంచెం సెల్లారు లైట్గా కడిగాను అనమాట. చిరాకు అయిపోతున్నాను. బర్డ్స్కి అవన్నీ ఫుడ్ పెడుతున్నాం కదా, లోపలికి పడవు అని అనుకున్నాం కానండి, కొంచెం ఏమంటారు ఆ పొట్టు గట్ట కొంచెం అయితే రాలుతుంది. ఇంక ఎప్పటికప్పుడు తుడుచుకోకుండా ఉంటే మాత్రం కష్టం అయిపోద్ది. అలాగని చెప్పేసి వదిలేస్తే పాచి గుమ్మాలు అలా ఉంచకూడదని చెప్పేసి అదో సెంటిమెంట్. పూజ టైంలో మరీ సెంటిమెంట్. అండ్ ముందు రోజు కడిగాను కానండి, ఎందుకో నన్ను తుడవలేదు, నా ప్లేస్ తడవలేదు, పాచి గుమ్మంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్న ఫీలింగ్ వచ్చేసి, అందులో స్వామి ఒకటి మాల అయితే వేసుకున్నారు కదా, ఇంకా తెల్లవారుజామున మొత్తం పూజకి అయితే వెళ్తూ ఉంటారు కాబట్టి అలా వదలబుద్ధి లేదు. బయట వాకిలు తుడడానికి అయితే మనిషిని అయితే పెట్టుకున్నాం. ఇంకా తెల్లవారు తుడవడానికి ఎందుకులే, రోజుకి ఒకసారే కదా తుడిచేది అని చెప్పేసి ఈ తెల్లవారు ఇంట్లోనే కదా నేనే తుడుచుకుంటున్నాను. అప్పుడప్పుడు ఆయనే హెల్ప్ చేస్తారు, ఆయన అస్సలు సిగ్గుపడరు. అండ్ ఈ పని నేను చేయాలా లేదా అనుకుంటారు. ఆయన బిగ్ సపోర్ట్, ఏ విషయంలోనైనా ఆయన పెద్ద సపోర్టు. ఇంకా మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇంకా పొద్దున్నే లేసి మళ్ళీ అన్ని తడిబట్టలు కూడా పెట్టాను. నైట్ పెడదామంటే ఎందుకు అవ్వలేదండి, వీడియో ఎడిటింగ్ అయితే ఉంది కదా. సో వీడియో ఎడిటింగ్ చేయడానికి అలా టైం సరిపోలేదు నాకు. ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను, ఏదో పని. ఇంక వీడియోస్ మొదలుపెట్టి యూట్యూబ్ పెట్టి 1 year అయితే అయిపోతుంది మనకి 27th. ఇంకా ఏమవుతుందా ఏంటా అని చెప్పేసి వెయిటింగ్ అనమాట, బిగ్ ట్విస్ట్. ఇంకా అలా ఆలోచించుకుంటూనే ఉంటాను, ఏదో వర్క్ చేస్తూ ఉంటాను. ఆ వర్క్లోని ఏదో స్క్రిప్ట్, ఈరోజు ఏం వర్క్ చేయాలి, ఈరోజు ఈ స్క్రిప్ట్ ఏంటి. సో మా వాళ్ళు కూడా షాక్ అయిపోతూ ఉంటారు, ఏంటమ్మా నీకు టైం దొరుకుతుందా, ఎక్కడ టైం దొరుకుతుందో తల్లి అని చెప్పి. నేను కొన్ని పనులు స్కిప్ చేసుకుంటూ ఉంటానండి, తప్పదు కదా, ఒకటంటూ మనం సాధించాలంటే కొన్ని పనులు తప్పదు. సో అది నేను అనుకున్నది సాధించిన తర్వాత అన్నీ ఆరాంగా చేసుకుందామని చెప్పేసి అలా. సో మనం అంటూ ఉంటాం కదా, టైం నడుస్తుందని, కానీ టైం నడవట్లేదండి, టైం పరిగెట్టేస్తుంది. మనం కూర్చుని ఉన్నా సరే ఈజీగా ముసలాలు అయిపోతున్నాం అనమాట. నేను నమ్ముతారా, 1 year అయింది నీ యూట్యూబ్ స్టార్ట్ చేసి, ఎన్ని వీడియోస్ తీసాను, ఎన్ని నిద్రలేని రాత్రులు. నిజంగా అలా అనిపిస్తూ ఉంటుంది, ఏంటి నేను 1 year అయిందా యూట్యూబ్ స్టార్ట్ చేసి, ఏంటి ఇన్ని వీడియోలు నేనే చేశానా అన్న ఫీలింగ్ వస్తుంటుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కార్తీక మాసం మధ్యలో అయితే మొదలుపెట్టాను. అండ్ ఆ ఇయర్ కొన్ని పూజలు అయితే స్కిప్ అయిపోయినాయి, అంటే నాకు కుదరకపోవడం అలా ఇలా జరిగాయి. ఈ ఇయర్ అయితే ఏ పండగ, ఏ సందర్భం కూడా మిస్ అవ్వలేదండి. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, అంటే యాజ్ ఎ లేడీగా స్కిప్ అవ్వడం అంటే మధ్యలో ఏది కుదరకపోవడం అంటే ఏంటో. అలా నాకు ఈ ఇయర్ అయితే అన్నీ కలిసి వచ్చాయి. అలా కలిసి రావడం కూడా అదృష్టం ఉండాలి అని అనుకోవాలి. మెల్లగా టైం అయితే 4:15 అయిపోయింది. ఇంకా మా స్వామి కూడా లెగుస్తున్నారన్నమాట. ఎందుకంటే కొంచెం ఇంకా ఎర్లీగా నాతో పాటు లెగడం ఎందుకు, ఆల్రెడీ వాళ్ళకి నిద్రలు ఉండవు కదా అని చెప్పేసి ఇంకా అలారం అయితే మోగుతుంది. అలారానికి అయితే లేస్తున్నారు. మాలలో ఏంటంటే వీడియోలు చేయడానికి కుదరదు కదండి. అందుకని చెప్పేసి నేను ఒక 2-3 వీడియోస్ అన్నీ కూడా చేసుకుని అయితే ఉంచుకున్నాను అనమాట. నేను ఏ పనైనా సరే కంగారుగా ఏదైనా హడావిడిగా చేశాను అనుకోండి, నాకు చాలా భయం.
ఎందుకంటే భయపడుతూ ఉంటాను ఏదైనా వంపేస్తానేమో పాడేస్తానేమో అని చెప్పేసి. సో దాని గురించి ఒక్కోసారి నన్ను నేనే అనుకుంటూ ఉంటాను అనమాట, కంట్రోల్ వీరలక్ష్మి అని చెప్పేసి. మొత్తం అన్నీ కూడా నైట్ దేవుడికి సంబంధించిన సామాగ్రి అన్నీ కూడా నైటే సర్ది పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి ఎప్పుడు పొద్దున్న అంటే కొంచెం కంగారులో అవి ఇవి పెట్టుకోవడం మర్చిపోతానేమో అని చెప్పేసి మొత్తం అన్ని అరటి డొప్పలు, అరటిపళ్ళు, పూజా సామాగ్రి, ఆవు పాలు అన్నీ కలిపి ఒక దాంట్లో అయితే పెట్టేసుకున్నాం. అండ్ ఈ మధ్యకాలంలో నన్ను యూట్యూబ్ అవతారం పెట్టిన తర్వాత ఇంకా సింపుల్ అయిపోయాను అనమాట. ఏ పని అయితే సింపుల్గా అవుతుందో దాన్నే చూస్ చేసుకుంటున్నాను. అండ్ మా స్వామి కూడా రెడీ అయిపోయారు గుడి దగ్గరికి వెళ్ళడానికి. ఈలోపు చేపలకైతే ఫుడ్ అయితే వేస్తున్నారు. అది చెయ్యొచ్చో లేదో తెలీదు, కానీ ఆయన వేస్తేనే అవి హ్యాపీగా తిన్నట్టు అనుకుంటా. ఇంకా సో శివాలయానికి అయితే వెళ్ళి ఇంకా అక్కడ దీపాలు అయితే అక్కడ వెలిగిస్తాం. ముందైతే వినాయకుడి పూజ అయితే చేస్తారు. అప్పటికి 4:30 అయిపోయిందండి టైము. ఇంకా అప్పటికి ఆల్రెడీ సెకండ్ ట్రిప్ పూజ అయితే మొదలు పెట్టారు. ఇంకా మేము థర్డ్ ట్రిప్ అనమాట. ఇంకా అప్పటికి ఇంకా వస్తున్నారండి, చాలామంది వస్తూనే ఉన్నారు. శివాలయం మానపర్తి గ్రామంలో శివాలయం, ఎప్పుడు కూడా ఇక్కడే చేయించుకుంటాం అనమాట. ఏదైనా గుడిలో డివోషనల్గా ఒక బ్లాగ్ తీయాలంటే చాలా కష్టం అండి. ఎవరేమనుకుంటారో ఏంటండి వీడియోలు తీసుకోవడానికి వచ్చారా అని అంటారేమో అని భయం వేస్తుంది అనమాట. కానీ మాకు తెలిసినంత వరకు నేను వీడియోస్ చేస్తాను, అందరికీ తెలుసండి. సో మోస్ట్లీ అందరూ ఏమంటారంటే తీస్తున్నారా, వచ్చేసారండి విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అని చెప్పేసి మమ్మల్ని కూడా తీయాలని పంతులు గారితో సుద్దా అందరూ కూడా అంటారన్నమాట. అది నా అదృష్టం. ఆ శివయ్య దయ వల్ల నేను ఏ కార్తీక మాసంలో అయితే మొదలెట్టానో అదే కార్తీక మాసంలో సక్సెస్ అవుతాను అని చెప్పేసి నాకు నమ్మకంతో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఆయన దయ ఏదైనా సరే. ఇంకా గోదావరిలో మాకేంటంటే గోదావరి దగ్గర కాబట్టి దీపాలు వెలిగించినప్పుడు చాలా సరదాగా చాలా బాగుంటుంది దీపాలు వదలడానికి. కాకపోతే గోదావరి కాలువ ఎలా తయారైందంటే అండి, వాటర్ లేవండి, వాటర్ వదలలేదనమాట కాలువలోకి నీళ్లు. ఇంకా దానివల్ల మొత్తం ఎక్కడ చెత్త అక్కడ. తర్వాత నీళ్ళు లేకపోతే అర్థమవుతుంది నీళ్ళు ఉన్నంతసేపు ఎంత అందంగా కనపడుతుందో గోదావరి, నీళ్ళు లేకపోతే అంత ఘోరంగా చెత్త చెదారం ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, అలా అయిపోయింది అంత ప్లాస్టిక్. అంతా దేవుడి సామాగ్రి అని ఇవని కూడా మనం ప్లాస్టిక్ కవర్లు బాటిళ్ళు అన్నీ వేసేస్తామండి. అంత ఘోరంగా అయిపోయింది. చూసి నాకు చాలా బాధ అనిపించింది, ఏంటి ఇలా ఉన్నది ఏంటి గోదావరి అని చెప్పి. కానీ తప్పదు కదండి, మనం ఎప్పుడు కూడా కాలువ ఇంటి దగ్గర చేసుకుందామా అని అనుకున్నాను ఫస్ట్, కానీ ఎప్పుడు కూడా గోదావరి దగ్గరికి వెళ్తాం కదా అని చెప్పేసి ఇంకా అలాగే వచ్చేసాం. ఇంకా అక్కడ గుడి దగ్గర ఉన్న మొత్తం అన్ని చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, రావి చెట్టు అండ్ అర్ధనారీశ్వరు, శివుడు, ఇలా అన్ని దగ్గర సరే దీపాలు అయితే వెలిగించుకుంటాం. లాస్ట్ డే కాబట్టి మామూలుగా అయితే వారంలో సోమవారాల్లో ఏదో ఒక వారం మొత్తం అన్నీ వెలిగించుకుంటాం. మేమేమనుకున్నామంటే లాస్ట్ రోజు అన్నీ కలిపి వెలిగించుకుందాం అని చెప్పేసి మా సిస్టర్ మేము మా తోటి వాళ్ళు మేము అనుకున్నాం అన్నమాట. ఇంకా మొత్తం అన్ని దగ్గర వెలిగించేసుకున్నాం. ప్రకృతిని నాశనం చేయాలంటే మన తర్వాతేనండి, మన మనుషుల తర్వాత. ఏదో అప్డేట్ అవుతున్నాం అని అనుకుంటాం, కానీ ప్రకృతి నాశనం చేయాలంటే మన మనిషి తర్వాతే. బాగు చేయాలని ఇంకా మాటే లేదండి, నాశనం చేయడానికే. మా గోదావరి కాలువ చూసినప్పుడే నాకు బాధ అనిపించింది అనమాట. ఇంకా ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకుని ఇంట్లో కూడా దీపం పెట్టుకుని ఇంక ఇలా అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ రోజు చక్కగా రెడీ అయిపోయి స్కూల్కి కదా. కూడా ఎలా రెడీ అయ్యారు, బ్రష్లు స్నానాలు అన్నీ ఒకరు చేస్తే ఎందుకు రెడీ అవ్వడు నాకు తెలుసు. సో దీపాలు అంటే చాలా ఇష్టం. మా సుశాంత్ తీసుకెళ్దాం అనుకుంటే లేకడం పోతుంది. స్కూల్ లేకపోతే మాకు చెప్పమని లేకపోతాడు, 4 అవ్వబోతు లేక కూర్చుంటాడు. స్కూల్ లేకపోతే, స్కూల్ ఉందంటే 10 అయినా సరే లేకపోతే సార్ సార్ కదండి. సిగ్గులేదు, సిగ్గు మామూలుగా అలా ఉంటుంది మా సంచారం. అది ఇప్పుడు మళ్ళీ గుడికి వెళ్ళి స్వయం పాకం ఇచ్చి
ఇంకా మా పక్కనే ఉన్న లక్ష్మీదేవి గుడికి అయితే వెళ్ళి అక్కడ పంతులు గారికి స్వయం పాకం అయితే ఇచ్చేసాం. ఇంకా అలాగూ శుక్రవారం కట్టి అమ్మవారికి దర్శనం చేసుకుని ఆయన తృప్తి చెందేలాగా అందులో ఎంతో కొంత దక్షిణ పెట్టి నేనైతే ఎప్పుడు కూడా మంచి బియ్యం వేస్తానని. కొంతమంది ఏంటంటే రేషన్ బియ్యం గట్రా ఇస్తూ ఉంటారు. నాకు తెలిసి కొంచెం ఇచ్చే ఏదో కొంచెం క్వాలిటీ అయితే ఇస్తే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటే అది మంచిది కదా అని నేను అనుకుంటాను. కార్తీక మాసం సమాప్తం. చాలా బాధగా అనిపించింది. కాఫీ తాగుతున్నానండి. తెల్లవారుజామున లేచాను కదా, కొంచెం నీరసంగా అయితే ఉంది. కొంచెం కాఫీ తాగేసి చిన్న న్యాప్ వేసాను అనుకోండి, ఏనుగంత బలం వచ్చేస్తుంది అనమాట. నాకైతే గంట 2 గంటలు అవసరం లేదండి, ఒక్క 5 నిమిషాలు అలా పడుకొని జారబడి లేచానంటే ఇంకా మామూలుగా ఉండదు, అంత హుషారుగా ఉండదు అనమాట. నాకు పెద్ద నిద్ర అవసరం లేదు. అంటే పడుకోవాలి, పడుకుంటే ఒక కొంచెం సేపు పడుకుంటే చాలు, అంత అలసట అంతా పోతుంది. కొంచెం ఇది లేకపోతే అసలు పని జరగదు. అందుకని కొంచెం ఆల్రెడీ 2 ఇడ్లీలు కడుపులో వేస్తాను. ఇప్పుడు ఇది కూడా కడుపులో వేస్తాను అనుకోండి, కొంచెం పడుకొని అప్పుడు ఏం చేయాలని మళ్ళీ ఆలోచించాలి. ఈరోజు ఒక రీల్, స్వామి అయితే మాల్లో ఉన్న రీల్ చేయడానికి కుదరదు కదా, చూడాలన్నమాట. బా భలే ఉంది, సూపర్ అండి. కార్తీక మాసం అంటే చాలా డివోషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. లలిత అమ్మవారికి నేను అలా చదువుకున్నాను, కానీ ప్రతి ఇయర్ మీద ఇయర్ ఇంకా నేను ఎక్కువగా చేయలేదు అని అనిపించింది. కానీ పొద్దున్న సాయంత్రం దీపం పెట్టుకున్నాను, కానీ ఈ వీడియో హడావిల్లో పడిపోయినట్టు అనిపించింది. అయినా సరే వీడియో హడావిల్లో పడిపోయినన్న మాట కంటే మనం కూడా ఏదో సాధించాలన్న కృషితో కష్టపడాలి కదండి, అంతే కదా. సో ప్రతిరోజు నేను లలిత చదువుకున్నాను, నాకు కుదరని టైంలో తప్ప ప్రతిరోజు లలిత చదువుకున్నాను, పొద్దున్న కానీ సాయంత్రం కానీ, కార్తీక మాసం అంతా కూడా. ఇంకా మాల వేసుకున్నారు కాబట్టి నాకు తెలిసి 1,00,000 వారం దాకా ఉంటారు. ఆ తల్లి దయ, తర్వాత ఏం చేస్తారు అన్నది ఏంటో అన్నది చూడాలి. ఇలా అయితే జరిగిందనమాట. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు VL Family Vlogs. See you in next video and bye bye.